సార్ ఎంపీ గారు ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి ఎంపీగా రకరకాలుగా వస్తున్నాయి. అవతల మీ ప్రత్యర్థి పక్షం బీసీలకి అనౌన్స్ చేశారు. రాజమండ్రి ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీకి అనౌన్స్ చేసి బీసీలకి ఈ పరిస్థితిలో ఇక్కడ రాజమండ్రి సీటు ఆ పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటారు. దాని గురించి మనం మాట్లాడే అవకాశం మనకు లేదు. అర్హత అంతకంటే ఎవరి పార్టీ వాళ్ళది ఎవరు నిర్ణయం. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినందుకు మా అందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం డిసైడ్ చేస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడమే తప్ప మరొకటి కాదు. ఆయన రకరకాలటువంటి అన్నీ కూడా ఆలోచించి ఎవరు ఎలా ఉంది, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయట్లేదు, వచ్చే ఎలక్షన్లో ఎవరైతే సమర్థులుగా ఉంటాడు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత లేని వాళ్ళ నాయకులను తీసుకుంటారు. కొంతమంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, లోకల్గా కొంతమంది దగ్గర బాగాలేదు అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే సెలెక్ట్ చేసి ఇస్తారో వాళ్ళమే నిలబడటం, వాళ్లే చేయటమే తప్ప మాకు ఈ క్యాండిడేట్ ఇవ్వండి లేకపోతే ఈ క్యాండిడేట్ మాకు వద్దండి అనే మాటలు మేము ఎవరు కూడా మాట్లాడడం. నాయకుడు ఏది నిర్ణయం చేసినా నిర్ణయం తూచా తప్పకుండా మేము పాటిస్తాం. ఇప్పుడు ఇటీవల కాలంలో సర్వేలు జరిపారు కదండి, మీ రిపోర్ట్ ఎలా ఉంది? మన పార్లమెంట్ సెగ్మెంట్ వరకు పార్టీ పరంగా జరిగిన సర్వేల్లో మీ పెర్ఫార్మెన్స్? ఇట్స్ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు పెర్ఫార్మెన్స్ మీద 85% ఉంది. వాళ్ళు అద్భుతంగా చేస్తాడు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఉన్నటువంటి డిస్అడ్వాంటేజ్లోంచి, లోటు బడ్జెట్లోంచి, రాజధాని కూడా లేనటువంటి బడ్జెట్లోంచి ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది అనేక విభాగాల్లో వాళ్ళ నెంబర్ 1గా రాష్ట్రంగా నిలబడిందంటే, ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రియల్ సిటీగా నిలబడిందంటే, ఇవాళ అమరావతిని అద్భుతంగా మేము నిర్మించుకోగలుగుతున్నామంటే, వైజాగ్ని ఒక సుందర నగరంగా మనం తీర్చిదిద్దుకోగలిగామంటే, ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే ఒక చంద్రబాబు అనే ఒక సమర్థుడైన వ్యక్తి, పగలో రాత్రి అనుకుంటా కష్టపడి ఉండే వ్యక్తి, ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఏమైనా సరే చరిత్రలో మిగిలిపోవాలి, ఆంధ్రప్రదేశ్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాత్రి మగడు కష్టపడి పనిచేస్తున్నాడు. కాబట్టి ఇవాళ రోజు మనం గౌరవప్రదంగా ఉన్నాం. లేకపోతే 5 సంవత్సరాలు మనం కూడా మనకున్న కష్టాలకి, మనకున్న సమస్యలకి మనం కూడా భిక్షాందేహిని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలా రాకుండా గౌరవప్రదంగా ఉన్నాం. వాళ్ళ ఇన్ని కష్టాలు ఉండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ అభివృద్ధిని సాధించామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సార్. నేను అడిగింది మీ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్లో మీకు ఎన్ని మార్కులు వేశారు చంద్రబాబు గారు? ఇటీవల కాలం సర్వేలు చేశారు. మా దగ్గరికి ఇవ్వాల మాకు ఎవరికి కూడా పెర్ఫార్మెన్స్ మీద ఎలా ఉందనేది పార్టీ దగ్గర తెలియదు. ఇవన్నీ కూడా ఫైనల్గా చెప్తారు. క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసినప్పుడు అందరూ కూడా పిలిచి ఇదిగో మీ పెర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్ ఇయ్యి మాకందరికీ కూడా ఇండైరెక్ట్గా మాకందరికీ కూడా ఇచ్చాడు. అంటే మాకు డైరెక్ట్గా కాదు, ఇన్ జనరల్గా చెప్పింది ఏంటంటే ప్రభుత్వం మీద, పరిపాలన మీద, ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది మీద నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సరి చేసుకోండి, మించింది లేదు, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, ఇప్పుడు కూడా మీరు కనుక సరి చేసుకొని ఇది చేయకపోతే మీరు నష్టపోతారు. మీకోసం నేను మొహాటపడి మాత్రం ఏమీ చేయను. పార్టీ ముఖ్యం, పార్టీ బతకడం ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం. పార్టీకి మీ మూలంగా అన్యాయం జరుగుతుందంటే నిర్దాక్షిణ్యంగా తీసేస్తానని చెప్పి చాలా ఖండితంగా చెప్పారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఇంట్లోంచి ఎవరో పెడతారు మీరు కాకుండా అన్నది ప్రచారం. అది కాదు, ఇంకా మేమే డిసైడ్ చేసుకోవాలి. అంటే గతంలో మీరు ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి చేస్తానన్నారు, పోయినసారి కూడా మాట్లాడినారు. మొట్టమొదటి వచ్చిన రోజున మీ ప్రశ్నలో ఇలాగే అడిగారు. ఆ రోజున ఎవరి ఇంతకుముందు సినిమా వాళ్ళు చాలా మంది వచ్చారండి, వచ్చి గెలిస్తే 4 రోజులు ఉంటారు, మళ్ళీ కనపడరు, ఓడిపోతే అసలు అడ్రస్సే ఉంటారు, ఈ పరిస్థితి ఏంటి అంటే నేను రాజకీయాల కోసం, పదవుల కోసం ఇక్కడ రాలేదండి, ప్రజాసేవ చేయడానికి వచ్చాను. నేను చేసే ప్రజాసేవలు ఇది ఒక భాగంగా నేను భావించి వచ్చా. గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాను, ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తానని చెప్పి ఇంకా సపరేట్గా చెప్తామని ఉంచుకున్నాను. నేను ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి నేను చేసిన పనులు అయ్యాను. అది ఇంకో దాంట్లో చాలా ఫ్రెష్గా చెప్తాను. ఖచ్చితంగా 100% నాకు ఇచ్చిన బాధ్యతని
సార్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రన్వే పెరిగింది కానీ ఫ్లైట్స్ అన్ని కూడా తగ్గిపోయింది సార్. ఏం తగ్గింది? ఫ్లైట్స్ ఏమవుతుందంటే జెట్ ఎయిర్వేస్ మొత్తం తీస్తారు. మన కలకత్తా మహారాష్ట్రకి ఫ్లైట్స్ ఏమని ఎప్పుడు నుంచో డిపెండ్ ఒక విషయం మనం అడుగుతున్నాము కరెక్టే. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్లైట్స్ అనేవి అన్ని కూడా ప్రైవేట్ ఫ్లైట్స్ నెంబర్ 1. నెంబర్ 2 బాంబేకి ఫ్లైట్లు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం మనందరం. అక్కడ విపరీతమైన రష్ అవడం మూలంగా మనకి ప్లేస్ క్లియరెన్స్ దొరకట్లా. క్లియరెన్స్ వస్తే ఇమీడియట్గా బాంబేకి వేసేస్తాం. ఇప్పుడు బెంగళూరు వేసాం లేదా, చెన్నై వేసాం లేదా, అన్ని 1 by 1 చేసుకుంటున్నాం కదా. కలెక్టర్ కూడా వస్తాయి. రాజమండ్రి అనేటప్పటికీ పెరిగింది. రాజమండ్రి ఆలోచించండి. విజయవాడ ఉందంటే క్యాపిటల్ సిటీ, వైజాగ్ ఉందంటే ఒక అద్భుతమైన సిటీ అండి. దానికి మార్కెట్ ఉన్నది సార్. ఇక్కడ కలకత్తా మహారాష్ట్ర కానీ ఇక్కడ కలకత్తా కానీ మనకి ఎక్కువ క్లాస్ మార్కెట్ ఎక్కువ అవసరం కూడా ఎక్కువ ఉన్నది. అన్ని చేయడానికి సిద్ధంగానే ఉన్నామండి. 1 by 1 అవుతుంది. ఒక్కసారిగా అవ్వం. ఇప్పుడు ఫారెన్ ఫైట్స్ మొదలు పెడితే ఇది వర్కౌట్ కాదండి అన్నారు. అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. వర్కౌట్ కాబట్టి మీకు ఎంత నష్టం వస్తుందో అది మేము ఇస్తాం అని చెప్పి మొదలు పెట్టారు. బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఇప్పుడు 85% బుకింగ్ మీద వస్తాయి. రన్వే అయ్యాక మనకి పెద్ద ఫ్లైట్లు వస్తాయి. పెద్ద ఫ్లైట్లు వస్తే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఆయిల్ మీద. లీస్ట్ ప్రైస్ ట్యాక్స్ ఆల్మోస్ట్ ఎంకరేజ్ చేయడం కోసం ఏవియేషన్ని చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా తక్కువ. అందుకని హైదరాబాద్ కంటే ఇక్కడ రేట్ తక్కువ. ఆయిల్ ఏడుకొచ్చి రీఫిల్ చేసుకుంటే వాళ్ళకి ఖర్చు తక్కువ. అందువల్ల వస్తాయి ఫ్లైట్, డెఫినెట్గా వస్తాయి. ఇది కూడా విజయవాడ తర్వాత సెకండ్ ఓఆర్ పెరిగింది సార్. ఓఆర్ పెరిగింది. ఆక్యుపెన్సీ రేట్స్ బాగా పెరిగింది. కానీ ఆ ఫ్లైట్ కాదండి, ఇదివరకు ప్రయాణికులకి మనకి ఇండియాలో ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో 20% లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పెరిగింది పాసింజర్స్. ఈ మధ్యన అసలు రీసెంట్గా అయితే పండగలప్పుడు బిజీగా ఉన్న టైంలో ట్రైన్లో వెళ్ళేదానికంటే కూడా ఫ్లైట్లోకి వెళ్తే సౌక అని చెప్పి ఫ్లైట్లకి వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే రేపు వెళ్ళాలంటే వాళ్ళు బుక్ చేసుకుంటే విపరీతంగా పెరిగిపోయింది. అలాగే కూడా 1 నెల రోజుల ముందో 20 రోజుల ముందో మీరు జర్నీ ఫిక్స్ చేసుకుని ఇవాళే బుక్ చేసుకుంటే మీకు రైల్ టికెట్ కంటే కూడా తక్కువ వస్తుంది ఫ్లైట్ టికెట్. పాసింజర్స్ విపరీతంగా పెరిగాయి. అన్నీ పోతాయి. మీకు ఒక 15 రోజుల్లో మేము ఎయిర్పోర్ట్ రన్వేని కూడా ఓపెన్ చేసేస్తున్నాం. ఖచ్చితంగా వస్తాయి.